ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట మీ అందరికీ నా వందనాలు. ఇప్పుడు మనం వెళ్ళబోతున్నటువంటి ప్రాంతం ఏమిటంటే సెయింట్ థామస్ మౌంట్. ఇది చెన్నై పట్టణంలో ఉంది. మనం చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్కి చేరుకున్నట్లయితే అక్కడి నుంచి కాలినడక ద్వారా బయట చెన్నై సెంట్రల్ మెట్రో ఉంటుంది. అక్కడికి మనం వెళ్ళి టికెట్ తీసుకున్నట్లయితే అక్కడైతే మనకి టికెట్ కానీ మనకి అందుబాటులోనే మనకి ఉన్నటువంటి బడ్జెట్లో మనం తక్కువ బడ్జెట్లోనే వెళ్ళేదానికి ప్లాన్ చేసుకోవచ్చు. అందులోనూ మరొక విషయం ఏంటంటే ఈ మెట్రో ద్వారా మనం త్వరగా చేరాల్సినటువంటి ప్రాంతాన్ని మనం త్వరగా అక్కడికి చేరుకోగలం. అదిగో అక్కడ మనకు కనిపిస్తున్నటువంటి కొండే దీన్ని పరంగిమలై అని పిలుస్తారు, సెయింట్ థామస్ మౌంట్ అని కానీ పిలుస్తారు. మేము మెట్రో ద్వారా వెళ్ళడం వల్ల మాకు చాలా సులువుగా అయిపోయింది. ఎందుకంటే బస్సులు అవి మళ్ళీ ఆటోల్లో వెళ్ళాలన్నా కూడా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. అక్కడి నుంచి వెళ్ళాలంటే చెన్నై సెంట్రల్ నుంచి సెయింట్ థామస్ మౌంట్కి 10 కిలోమీటర్స్ అంటే 10 కిలోమీటర్ల వరకు కానీ దూరము. అందులోనూ కటింగ్స్ అని ఇంకా ట్రాఫిక్ అని ఇలా చాలా లేట్ అవుతుంది. కానీ మెట్రో ద్వారా ఏంటంటే త్వరగా వెళ్ళేదానికి మనకి చాలా ఈజీగా ఉంటుంది. అక్కడి నుంచి మనం ఆటో పట్టుకుంటే అక్కడి నుంచి ఆటో ద్వారా ఒక 3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఆటోకి కొంచెం ఛార్జీ అవుతుంది. అయినా సరే మనం వెళ్ళాలి అనుకుంటే మాత్రం త్వరగా వెళ్ళేదానికి ఆటో మంచి ఫెసిలిటీ. అక్కడ బస్సుకి పెట్టుకుంటే ఇంకా తక్కువ ఛార్జెస్లోనే వెళ్ళిపోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత ట్రాఫిక్ ఉందో. అంటే స్కూల్కి వెళ్ళే టైం అది మార్నింగ్ టైంలో మేము వెళ్ళింది. అందువల్ల ఏంటంటే స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలు కానీ ఆఫీస్కి వెళ్ళేటువంటి వాళ్ళు కానీ ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది. మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఎక్కువ ట్రాఫిక్ ఇక్కడ చెన్నైలో ఉంటుంది. అందువల్ల ఏంటంటే కొంచెం సమయం పట్టచ్చు ఆటోలో వెళ్ళినా సరే ట్రాఫిక్ వల్ల. మనం వెళ్ళాలనుకున్నటువంటి ప్లేస్కి వచ్చేసాం. ఇది కనిపించేదే పరంగిమలై అంటే సెయింట్ థామస్ మౌంట్కి ఇదే మెయిన్ ఎంట్రన్స్. అంటే మెట్ల ద్వారా పైకి ఎక్కాలంటే ఇదే మెయిన్ ఎంట్రన్స్. కనిపిస్తున్నటువంటిది థామస్ గారి విగ్రహం. అది చేతిలో అది బల్లెం పెట్టారంటే హస్తాక్షిగా మార్చబడ్డారు కాబట్టి ఆ బల్లెం ద్వారా దాడి చేశారు మతోన్మాదులు. అందువల్ల ఏంటంటే అది గుర్తుగా ఆయన చేతిలో ఉంచారు. ఇక్కడి నుంచి మనం మెట్ల ద్వారా పైకి ఎక్కచ్చు. మనం ఎక్కేటప్పుడు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించవచ్చు. ప్రతి 10 అడుగులకి ఒక దగ్గర యేసయ్యను పిలాతు తీర్పు నొందిన తర్వాత అంటే పిలాతు గారు తీర్పు ఇచ్చిన తర్వాత ఆయన శిలువ శ్రమలు ఏ విధంగా అయితే అనుభవించారో అవన్నీ కూడా ఇక్కడ విగ్రహాల ద్వారా అక్కడ చిత్రీకరించారు చాలా చక్కగా. వాటిని చూసుకుంటూ మనం పైకి వెళ్ళచ్చు. కానీ పైకి వెళ్ళేటప్పుడు మాత్రం వ్యూ చాలా బాగుంటుంది. చెన్నై మొత్తం కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. అట్మాస్ఫియర్ కనిపించేది మెట్రో స్టేషను. అక్కడి నుంచి మనం ఆటోలో వచ్చాం. అయితే మరొక విషయం కానీ చెప్పాలి. అయితే కొండ మీదకి వెళ్ళేటప్పుడు మెట్లు ఎక్కేటప్పుడు కొంచెం అది మెట్లు కొంచెం నిటారుగా ఉంటాయి. అందువల్ల ఏంటంటే కొంచెం ఆయాసంగా మనం వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి మనం వాటర్ బాటిల్ లేదా గ్లూకోజ్ ఏదో ఒకటి తీసుకువెళ్తే కొంచెం మనకి బాగుంటుంది. అంటే పిల్లలు కానీ లేదా వృద్ధులు కానీ ఎవరైనా ఎక్కేటప్పుడు కొంచెం ఆయాసంగా ఉంటుంది. అందువల్ల చూసారా విమానం ఎంత చక్కగా కనిపిస్తుందో, చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఎయిర్పోర్ట్ కానీ ఇక్కడ కొండకి దిగువలోనే ఉంటుంది. అక్కడ విమానాలు ల్యాండింగ్ కానీ టేక్ ఆఫ్ కానీ మనం చాలా చక్కగా చూడొచ్చు. అయితే నేను మా అన్నయ్య ఇద్దరం ఈ ప్రాంతానికి రావాలని చాలా రోజులుగా ప్లాన్ చేసుకుంటూ ఉన్నాం. కానీ అనుకున్నప్పుడు మాకు కుదిరేది లేదు. కాకపోతే దేవుని కృపను బట్టి ఈసారి మేము అనుకోని రీతిగా దేవుడు ఈ ప్రాంతానికి రావడానికి కృప చూపాడు. అయితే మనం పై భాగానికి వచ్చేసాం. మనం కొండ పైకి అక్కడి నుంచి కొంచెం మనము లెఫ్ట్ టర్న్ తీసుకుంటే మనకి కొండ భాగం పైకి వెళ్ళొచ్చు. అదంతా పార్కింగ్ ఏరియా. అది అంటే ఇక్కడ ప్రేయర్ మీటింగ్స్ ఎప్పుడైనా జరిగినప్పుడు ఎక్కువ సంఖ్యలో వస్తారు కాబట్టి అక్కడ కార్లు పార్క్ చేసుకునేదానికి పార్కింగ్ ఏరియా. చూస్తున్నారు కదా, ఇక్కడి నుంచి వ్యూ చాలా బాగుంటుంది. అక్కడ చూసేదంతా కానీ చెన్నై సిటీ మొత్తం కవర్ అవుతుంది చూడడానికి. అయితే మనం పైకి వెళ్ళిపోదాం. అక్కడ ఎంట్రన్స్ అది, అక్కడ ఫ్లెక్స్ అవన్నీ కట్టున్నారు కదా, ఈ మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ దగ్గర, అది మెయిన్ చర్చ్. అది ఇంకా అది వచ్చి పగలు మాస్ జరుగుతుంది అక్కడ.
ఇటు సైడ్ కానీ వెళ్తే మనము అది వెహికల్స్ వచ్చేదానికి ఈ రూట్ అంతా కూడా అదంతా కానీ బోర్డ్స్ మీద ఉండేదంతా కానీ ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు అంటే ప్రార్థనలు మీటింగ్స్ ఏమేమి జరగాలో అక్కడ కార్యక్రమాలని ఆ బోర్డు మెన్షన్ చేస్తుంటారు. ఇక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే యేసయ్యని తోమా గారు తిరిగి లేచిన తర్వాత ఆయన్ని ముట్టితే కానీ నమ్మలేను అన్నటువంటి సందర్భాన్ని చిత్రీకరించారు. ఇక్కడి నుంచి మనం ఎయిర్పోర్ట్ వ్యూ చాలా చక్కగా చూడవచ్చు. కనిపించేదంతా కానీ ఎయిర్పోర్ట్ అది. అక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా ఏరోప్లేన్స్ అవన్నీ, అదంతా ఎయిర్పోర్టే. మేము వెళ్ళేసరికి ఎయిర్పోర్ట్లో ఒక ప్లేన్ ఒకటి ల్యాండింగ్ అవుతుంది. అది కానీ నేను వీడియో తీశాను. చాలా చక్కగా అనిపించింది అక్కడ. అయితే మనం చర్చిలోకి వెళ్ళే ముందు ఒక విషయం తెలుసుకోవాలి. ఈ చర్చిని 1523 సంవత్సరంలో పోర్చుగీస్ వారు ఈ చర్చిని నిర్మించడం అనేది జరిగింది. మనకు కనిపిస్తున్నటువంటి చర్చిని అక్కడ పైన కానీ ఆ ఇయర్తో పాటు మెన్షన్ చేస్తుంటారు. ఇది వచ్చి ఆల్తారు. ఆ చర్చి లోపలికి వెళ్తే మనం ఈ ఆల్తార్ అని మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. కనిపిస్తున్నటువంటి ఆ సిలువ ఆకారంలో ఉన్నటువంటి ఆ రాతిని ఏమని పిలుస్తుంటే బ్లీడింగ్ క్రాస్ ఆఫ్ థామస్ అని చెప్పని ఆ రాతిని పిలుస్తారు ఇక్కడ. అంటే తోమా గారు ఇక్కడ ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఈ కొండ మీద కొందరు మతోన్మాదులు వచ్చి ఆయన మీద దాడి చేసి బల్లెంతో పొడిచి ఇక్కడ చంపినప్పుడు ఆయన రక్తము ఆ శిలువ మీద పారింది. అది ఇక్కడ చాలా జాగ్రత్తగా భద్రపరిచి ఉంచున్నారు. అయితే ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఆ క్రాసు 1558వ సంవత్సరంలో ఫస్ట్ టైం బ్లీడింగ్ అంటే రక్తం స్రవించడము, తేమ అంటే చెమ్మ కలిగి ఉండడం అనేది ఫస్ట్ టైము. అది మాస్ జరిగేటప్పుడు, ఆరాధన జరుగుతున్నప్పుడు అది అనేకులు చూశారంట. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రీస్ట్ మరియు అక్కడికి వచ్చినటువంటి విశ్వాసాలు అనేకులు దాన్ని చూడటం జరిగింది. దాని తర్వాత కానీ 2 సార్లు కానీ ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలుగా అలా గ్యాప్ ఇచ్చి అదే విధంగా జరగడం అనేది ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది అనేక మంది క్రైస్తవులకి గొప్ప విశేషంగా మరియు తోమా గారి సజీవ యాగం అంటే బలియాగానికి గుర్తుగా అది చాలా చక్కగా అక్కడ ఏర్పాటు చేశారు. అక్కడ కనిపిస్తున్నటువంటి శిలువలో ఆ మధ్య భాగంలో తోమా గారి అవశేషాలను భద్రపరిచారు. ఇది మనం చూడవచ్చు. ఇంకా తోమా గారివే కాకుండా ఇంకా అనేక మంది ఆయన శిష్యులు ఎవరైతే ఉన్నారో 12 మంది శిష్యులలో వారి యొక్క అవశేషాలు కానీ అక్కడ చాలా జాగ్రత్తగా పొందుపరిచి ఉన్నారు. వాటన్నిటిని మనం చూడవచ్చు. ఇప్పుడు కనిపిస్తుంది కల్వరీ ఆఫ్ సెయింట్ థామస్ అని చెప్పని. చర్చి లోపల చాలా అద్భుతంగా ఉంటుంది చూడడానికి. చూస్తున్నారు కదా, అంటే తోమా గారిని ఏ విధంగా అక్కడ హత్య చేయబడ్డారు, ఆయన్ని అక్కడ ఏ విధంగా భూస్థాపన చేశారనేటువంటి చాలా చక్కగా చిత్రీకరించారు. పోతే అక్కడ పెయింటింగ్ కానీ ఉంది, 12 మంది శిష్యుల యొక్క పెయింటింగ్ అది. ఇక్కడే ఆరాధన జరుగుతుంది, మాస్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ అనేక మంది బయట నుంచి అనేకులు వచ్చి సందర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడ వచ్చి చెన్నై వ్యూ అంతా కానీ చాలా చక్కగా అనిపిస్తుంది అక్కడి నుంచి చూస్తే. ఇది వచ్చి 170 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మర్రి చెట్టు ఇది. అక్కడ చాలా చక్కగా ఉంటుంది. ఇప్పుడు మనం లిటిల్ మౌంట్కి వచ్చాము. సెయింట్ థామస్ మౌంట్ నుంచి ఇక్కడికి 4 కిలోమీటర్స్ ఉంటుంది, 4 కిలోమీటర్లు. ఈ చర్చ్ను 1551వ సంవత్సరంలో పోర్చుగీస్ వారు దీన్ని నిర్మించడం జరిగింది. ఇక్కడే తోమా గారు ఎక్కువ సంవత్సరాలు గడిపారు అని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చెప్తున్నారు. కనిపిస్తున్నటువంటి ఆ బండ మీదనే తోమా గారు వాక్యం చెప్పేవారట. వచ్చేవారు విశ్వాసులందరూ కూడా అక్కడే ఉండి వినేవారు. ఇప్పుడు చూస్తుంది తోమా గారు చేసినటువంటి అద్భుతాలలో ఇది ఒకటి. అక్కడికి వచ్చినటువంటి విశ్వాసులు, వాక్యం వినడానికి వచ్చే విశ్వాసులకి దాహం వేసినప్పుడు తోమా గారు అక్కడ బండ మీద, ఆ కొండ మీద ఉన్నటువంటి బండ మీద నీరుని రప్పించారు. ఇప్పుడు మనం చూసినటువంటి ఆ ప్రదేశం అంతా కూడా తోమా గారు సంచరించినటువంటి ప్రదేశం అది. ఆ బండలు, ఆ కొండ చర్యలన్నీ కూడా. ఇప్పుడు మీరు చూస్తుంది తోమా గారు ప్రార్థన చేసినటువంటి గుహ. ఇక్కడే ఆయన ప్రార్థన చేసుకున్నారు. పోతే మనం ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చూడొచ్చు. ఆ బండ మీద ఆయనకు సంబంధించినటువంటి చేతి ముద్రలు అవన్నీ కూడా ఉన్నాయి. మేము అక్కడ ముట్టాము, దాన్ని తాకడం కానీ ముట్టడం కానీ జరిగింది. అక్కడ ప్రార్థన కూడా మేము చేసుకున్నాము. ఈ గుహ అంతా కానీ చాలా గంభీరంగా ఉంటుంది చూడడానికి. మొత్తం కూడా బండేను అది. అది వచ్చి ఎంట్రన్స్. అది చర్చి లోపల నుంచి గుహలోకి రావడానికి చాలా చక్కగా కట్టారు అది.
ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆ కిటికీ ద్వారా అంటే అక్కడ ఉన్నటువంటి ఆ సొరంగ మార్గం ద్వారా తోమా గారు మతోన్మాదుల నుంచి తప్పించుకున్నారు అని చెప్పని అక్కడ ఉన్నటువంటి చరిత్రకారులందరూ కూడా చెప్తున్నారు. అక్కడ రాయబడి ఉంది. ఇప్పుడు మనం చివరిగా సెయింట్ థోమ్ బ్యాసిలికా చర్చ్ దగ్గరికి మనం వచ్చేసాం. దీన్ని సెయింట్ థోమ్ క్యాథడ్రల్ బ్యాసిలికా అని చెప్పని పిలుస్తారు. ఇది 1523వ సంవత్సరంలో పోర్చుగీస్ వారు నిర్మించారు. చాలా అద్భుతమైనటువంటి కట్టడం ఇది. ప్రతి ఒక్కరు కూడా చూడాల్సినటువంటి చర్చ్ ఇది. చాలా అద్భుతంగా దాని యొక్క ఆర్కిటెక్ట్ కానీ బ్రిటిష్ ఆర్కిటెక్ట్. ఇప్పుడు మీరు చూస్తుంది ఈ చర్చ్ యొక్క లోపల భాగము. అక్కడుండి మెసేజ్ చెప్తారు, వాక్యం అనేది బోధిస్తారు అక్కడి నుంచి సేవకులు. ఇప్పుడు మనం చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రదేశానికి వచ్చాము. అదేమిటంటే సెయింట్ థామస్ గారి సమాధి. ఇక్కడ ఆయన్ని భూస్థాపితం చేశారు. ఇది లోపల భాగం ఇది. ఇక్కడ చాలామంది వచ్చి వీక్షిస్తారు, దర్శించుకునే వాళ్ళు చాలామంది వచ్చి చూసుకొని వెళ్తూ ఉంటారు. విదేశాల నుంచి వస్తుంటారు, చాలా దూర ప్రాంతాల నుంచి కానీ వచ్చి చూసుకొని దర్శించుకొని వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి పైన ఉన్నటువంటిది ఆయన యొక్క దేహం నమూనా. అయితే ఆ గ్లాస్ కిందనే ఆయన నెత్తురుతో తడిచినటువంటి మట్టి ఉంటుంది. అది ఇదివరకు మనం చూసాం కదా సెయింట్ థామస్ మౌంట్ మీద. అక్కడ ఆయన్ని హత్య చేసినప్పుడు ఆయన రక్తం అక్కడ పారినప్పుడు ఆ మట్టిని కానీ ఇక్కడ చాలా జాగ్రత్తగా భద్రపరిచారు. అక్కడ నుండి బయటకు వస్తే ఇది హాల్. ఇది అంటే తోమా గారి యొక్క చిత్రపటము, యేసుప్రభు యొక్క చిత్రపటం, ఆయన ఏ విధంగా హత్య చేయబడ్డాడు అవన్నీ కూడా చాలా చక్కగా చిత్రీకరించాడు. అక్కడంతా కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా రాసి పెట్టుంటారు. చాలామంది ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేసుకునే వాళ్ళు ఉంటారు. వారికి ఆత్మీయంగా వాళ్ళు బలపడేదానికి కూడా చాలా దోహదపడే విధంగా ఇక్కడ చాలా విషయాలు భద్రపరిచారు. ఇక మేము ఇంటికి బయలుదేరాము. అయితే ఇంటికి వెళ్ళేటప్పుడు మాకు అనిపించింది, చాలా బాధగా అనిపించింది. హృదయం చాలా భారంగా మారింది మాకు. ఎందుకంటే ఏదో పోగొట్టుకుని వెళ్తున్నాము అన్నట్టుగా అనిపించింది. ఆత్మీయంగా మేము బలం పొందినప్పటికీ కూడా అక్కడ విడిచి రావాలనిపించలేదు అక్కడి నుంచి మాకు. అయినా సరే ఇంకా వెళ్ళాలి కనుక మేము అక్కడి నుంచి బయలుదేరాము. ఈ విధంగా మా యొక్క ప్రయాణము ముగిసింది. అక్కడి నుంచి మరలా దేవుని కృపచేత ఇంకొకసారి నడిపించగలిగితే మళ్ళీ ఈసారి ఇంకా చాలా చక్కగా మీకు అన్ని విషయాలు కూడా నేను వివరిస్తాను. ఇక మేము సాయంత్రము అయ్యేసరికి ఇక్కడ 4 గంటల ప్రాంతమైంది. అక్కడి నుంచి మనకి సెంట్రల్కి చాలా దగ్గరేను, 4 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. అక్కడి నుంచి బస్సులో కానీ ఆటోలో కానీ మనం స్టేషన్ చేరుకోవచ్చు.